మీరు పేటీఎంలో చేసిన ట్రాన్సాక్షన్‌ని ఎవరికీ కనపడకుండా దాచిపెట్టగలరా? మరి పేటీఎంలో చేసిన ట్రాన్సాక్షన్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేయగలరా? ఈ వీడియోలో తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్! మన రోజువారీ జీవితంలో గూగుల్ పే, ఫోన్‌పే మాదిరిగానే పేటీఎంలో కూడా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. అయితే పేటీఎంలో చేసిన ట్రాన్సాక్షన్‌ని ఎవరికీ కనపడకుండా మనమైతే హైడ్ చేయొచ్చు. అది కూడా ఒకసారి మనం హైడ్ చేస్తే 45 డేస్ వరకు ఎవరికీ కూడా ఆ ట్రాన్సాక్షన్ కనపడదు. ఒకవేళ మనం హైడ్ చేసిన ట్రాన్సాక్షన్‌ని తిరిగి మరలా అది కనపడేటట్లు కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పేటీఎంలో చేసిన ట్రాన్సాక్షన్‌ని ఎవరికీ కనపడకుండా ఎలా హైడ్ చేయాలి, ఒకవేళ మనకు కావాలనుకుంటే తిరిగి ఎలా అన్‌హైడ్ చేయాలనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. పేటీఎం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అండ్ హిస్టరీ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. కింద మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సింపుల్గా దాన్ని లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే హైడ్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాన్ని హైడ్ మీద ట్యాప్ చేస్తే వెంటనే ఆ పేమెంట్ అనేది ఇంకెవరికి కూడా కనపడదు. ఒకవేళ మీరు ఆ పేమెంట్ని తిరిగి మరలా చూడాలనుకుంటే పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వ్యూ హిడెన్ పేమెంట్స్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు లాక్ పెట్టుకొని లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే అన్హైడ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే తిరిగి ఆ ట్రాన్సాక్షన్ అందరికి కూడా కనపడుతుంది. పేటీఎంలో ట్రాన్సాక్షన్ డిలీట్ చేయలేం. ఒకవేళ ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించి పేటీఎంలో ట్రాన్సాక్షన్ని మీరు పర్మనెంట్గా డిలీట్ చేశారని మీరు అనుకుంటే పొరపాటే. స్టేట్మెంట్ తీస్తే ఆటోమేటిక్గా మీరు డిలీట్ చేసిన ట్రాన్సాక్షన్ కూడా అందులో ఉంటుంది. పేటీఎంలో ఎటువంటి ట్రాన్సాక్షన్ మనము పర్మనెంట్గా డిలీట్ చేయలేం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.